అందరినీ నాశనం చేసే ప్రయత్నం చేసిందే ఆయన. అలాంటిది ఇవాళ ఏ మొహం పెట్టుకునండి ఇలా చేస్తున్నారు? అవును వికే గారు, ముందుగా మీకు స్వాగతం, తిరుపతిరావు గారికి, తిరుగా శ్రీరామ్ గారికి, పెద్దలు పట్టాభి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ డిబేట్ లో కీలకమైన అంశాలన్నీ మీరు ముందు చెప్పారు. తిరుపతిరావు గారు కొన్ని చెప్పారు, పట్టాభి గారు చెప్పారు. కానీ ఇందులో మీరు ట్రేస్ అవుట్ చేయలేనటువంటి అంశాలు 2-3 కీలకమైనవి ఉన్నాయి. అసలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూసేకరణ ప్రారంభమైంది. ఇక్కడ కలెక్టర్ గా ఎంఎం నాయక్ గారు ఉన్నప్పుడు, ఆర్డీఓ గారు శ్రీనివాసమూర్తి గారు ఉన్నప్పుడు జరిగింది. ఇది చాలా పెద్దది. ఇక్కడే మనకి తహసీల్దార్ గా, భోగాపురం తహసీల్దార్ గా లక్ష్మారెడ్డి అని ఒక ఆయన, ఈయన ముగ్గురు అద్భుతమైనటువంటి కృషి చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని కింద స్థాయిలోకి తీసుకొని వెళ్తే అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటి అంటే, ప్రజల్ని వ్యతిరేకించమని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, ఇతర రాజకీయ పార్టీలు ప్రజల్ని రెచ్చగొడితే ఒక్క లోక్సత్తా పార్టీ నుంచి మేము మాత్రమే భోగాపురం విమానాశ్రయానికి భూములు ఇవ్వండి, మీకేం కావాలో కోరుకోండి, మీకు ఏ రకమైన ప్యాకేజ్ కావాలో కోరుకోండి, మీకు ఏమైతే సాటిస్ఫై అవుతారో చెప్పండి అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి కీలకమైన నేత, స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి, ఆయన బోల్డెన్ కేసులు వేశాడు గవర్నమెంట్ మీద. కేసులన్నీ పెండింగ్ లో ఉండిపోయి దాదాపుగా 500 నుంచి 600 ఎకరాలకి. ఆయన వైఫ్ ఎంపీపీ కూడా చేశారు అక్కడ, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఒక కీలకమైన వ్యక్తి. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళా 19కి ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటంటే, మనకు అధికారం వస్తే తిరిగి భూములు మీకు ఇప్పించేస్తాం, ఎందుకు ఇంత భూములు తీసుకున్నారు, 950 సరిపోద్ది, 1000 సరిపోద్ది, 800 ఎకరాలు బొంబాయిలో ఉన్న ఎయిర్పోర్ట్ వద్దన్నాడు, తిరిగి భూములు ఇచ్చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అయిపోయింది. కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళా ఆయన ఏం చేశాడు, మళ్ళా ఎవరైతే ఆయన పార్టీ నుంచి కేసులు వేశారో ఆ పార్టీ నుంచి కేసులు వేసిన వ్యక్తిని స్పెషల్ ఫ్లైట్లు ఇచ్చి స్థానికంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ, అలాగే విజయసాయి రెడ్డి, వీళ్ళందరినీ పట్టుకొని ఆయన్ని తీసుకొని వెళ్ళి ఆయన మళ్ళీ బేరం ఆడడం మొదలుపెట్టి ఎలాగైనా సరే ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేయమని చెప్పి ప్రెజర్ చేశాడు. ఆయన ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ ఇచ్చాడో అతను ఈరోజు జనసేనలో ఉన్నాడు. ఎందుకు ఇదంతా జరిగింది? మరి ఇంత జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్ని మాటలు మార్చాల్సి వచ్చింది? కాబట్టి ప్రజలు ఈ రోజు క్లియర్ గా, వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు, చంద్రబాబు నాయుడికి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందా పెద్దలు పట్టాభి గారు చెప్పారు, నేను చెప్తా అనుకున్నాను. అశోక్ గజపతిరాజు గారు సెంట్రలైజేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేసి తనకున్నటువంటి ఆలోచన మేరకు 2700 ఎకరాలు పైచిలకు భూసేకరణ జరిగితే, జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన 500 ఎకరాలు అసలు సేకరణ జరిగిన దాన్ని పక్కన పెట్టారు. అంతేకాదు డీనోటిఫై చేయలేదు. డీనోటిఫై జరగకపోయేటప్పటికి చాలా మంది పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోలేకపోయారు, చాలా మందికి చదివించుకోలేకపోయారు, చాలా మంది నిర్వాసితులు ఇప్పుడు ఏదైతే మనం పోలిపల్లి కానీ గుడిపోల్స్లో రీహాబిలిటేషన్ సెంటర్ ఇచ్చామో వాళ్ళందరూ అదో లక్ష్మణ్ ఏడ్చారు. వాళ్ళందరూ ఎవరు పట్టించుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎవరు గుడిపోల్స్కి కానీ పోలిపల్లికి కానీ వెళ్ళి అక్కడ నిర్వాసుల తాలూకా కష్టాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది లేదే? ఎందుకు ద్వంద్వ వైఖరి? అధికారంలో రాకమునుపు ముఖ్యమంత్రిగా ఆయన నేను అవుతాను, మీ భూములు మీకు ఇస్తాను, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదని చెప్పాడు. అధికారం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏంటంటే గ్యారంటీగా ఇది మళ్ళీ జరగాలని చెప్పాడు. అందుకని ప్రజలెవరు విశ్వసించరు. ఈ రోజు మరి అదృష్టం కొద్ది రామ్మోహన్ నాయుడు ఒకటైతే జిఎంఆర్ అని చెప్పాలి. భారతదేశంలో అద్భుతమైనటువంటి విమానాశ్రయాలు కట్టినటువంటి ఘనత జిఎంఆర్ అనుకుంటే, మా సొంత ప్రాంతంలో నేను కడుతున్నాను, నా శక్తిని ప్రజల ముందుకు ఇస్తున్నాను, నేను ఇక్కడి నుంచే నీళ్లు తిరిగి తాగి పెరిగాను, ఎక్కడే భోజనం చేసి పెరిగాను, ఎక్కడే ఆడుకున్నాను, ఎక్కడే చదువుకున్నాను అని చెప్పి జిఎంఆర్ నుంచి గ్రంథి మల్లికార్జునరావు చాలా అద్భుతంగా ప్రెస్టేజియస్ గా తీసుకొని ఈ ప్రాజెక్టుని శరవేగంతో పూర్తి చేయగలిగారు. ఇది ఓవరాల్ గా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా దృష్టాంతరం. ఇందులో మాత్రం పూర్తి స్థాయిగా 100% అప్పుడు తెలుగుదేశం పార్టీదే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీదే. ముఖ్యంగా మనం ఒక మాట చెప్పాలి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి తీసుకున్న తర్వాత రెవెన్యూ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. చాలా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది అక్కడ రైతుల నుంచి. కానీ రెవెన్యూలో మొత్తం అద్భుతంగా పనిచేశారు, పైన గాని కింద గాని అందరూ కూడా పనిచేశారు. అందుకని ఎక్కడ మీరు చూడండి, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తాలూకా కేటాయింపుల్లో గాని భూముల్లో
కేటాయింపులో కానీ డబ్బుల కేటాయింపులో కానీ ఎక్కడ పొరపాటు జరగల, ఎక్కడ కోర్టు కేసులు లేవు. కేవలం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఓ పెద్ద ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయనకి అత్యధిక భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూముల కోసం చేశాడు. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తోటి ఆయనకి కాంట్రవర్సీ వచ్చింది. బొత్స సత్యనారాయణ చెప్పిన ఎవరు చెప్పినా ఆయన వినలేదు. ఆ తర్వాత ఆయన మళ్ళీ జనసేనలోకి రావడం జరిగింది. ఈ రోజు ఆ కేసులన్నీ క్లోజ్ అయినాయి. శరవేగంతో భోగాపురం విమానాశ్రయం ఒక పద్ధతికి వచ్చింది. ఇక్కడ 2-3 సమస్యలు ఉన్నాయి. ఒకటి, రీహాబిటేషన్ ఇచ్చిన వాళ్ళకి ఏదో ఉపాధి కావాలి. రేపేమో ఫ్లైట్ స్పెషల్ గా రేపు ట్రైన్ బేస్ లో జరుగుతుంది. కాబట్టి మనం అది అద్భుతమైనటువంటి అంశం కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. రైట్ గారు.